చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది మొత్తం చూస్తుంటే? నేను నాగర్ కర్నూలు జిల్లా PI2 ప్రధాన కార్యదర్శిని. గత 15 రోజులుగా ఈ యొక్క ఎన్నికల్లో నేను కూడా భాగస్వామ్యం మా నాగర్ కర్నూలు జిల్లా నుంచి నల్గొండ జిల్లా పెద్దల సహకారంతో ఇక్కడ ప్రచారంలో పాల్గొనడం జరిగింది, పర్యవేక్షించడం జరిగింది. నేను ఉదయం 9:30 10 గంటలకు రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మొదటి రౌండ్ అయిన తర్వాత శ్రీపాల్ యొక్క విజయం ఆల్రెడీ మాకు కనిపించింది. దీన్ని ఎవరు ఆపలేరని ఒక 2000 మెజార్టీతో ఫస్ట్ రౌండ్లో ఉండడం వల్ల శ్రీపాల్ రెడ్డి గారిని PI2 సంఘాన్ని ఓడించడానికి అనేక శక్తులు కులాల పేరుతోటి, మతాల పేరుతోటి, రాజకీయ పార్టీల పేరుతోటి, డబ్బు పేరుతోటి అనేక ప్రలోభాలకు గురి చేసినా కూడా ఇవాళ ఉపాధ్యాయుడు, సామాన్య ఉపాధ్యాయుడు గెలిచిండు. ఎందుకంటే PI2 సంఘం 52 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఉపాధ్యాయునికి అనేక సేవలు చేసింది. అందులో 6 సంవత్సరాల అనుభవం రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీపాల్ రెడ్డి కూడా 30% PRC పిట్మెంట్ తేవడం అనుకోండి, ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ ఇప్పించడంలో అనుకోండి అనేక విజయాలు సాధించిండు. కాబట్టి ఆ విజయాల ఇలా సామాన్య ఉపాధ్యాయుడు అది ఆశించిండు. ఒక ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి గారిని గెలిపిస్తే భవిష్యత్తులో ఉపాధ్యాయునికి కానీ, ఉపాధ్యాయ సంఘాలకు కానీ, విద్యా వ్యవస్థకు కానీ ఒక మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ విజయం సాధించడం జరిగింది. దీన్ని మేము చాలా సంతోషంగా ఆస్వాదిస్తున్నాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది? సార్ మేము నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చాము. అంటే మేము 10 రోజుల కంటే ముందు ఇక్కడికి వచ్చి నల్గొండ జిల్లాకు వచ్చి చూసాము. ఇక్కడ ఉన్న జిల్లా నాయకులు చాలా అద్భుతంగా పనిచేశారు.